జై తెలంగాణ. రేపు జూలై 2వ తారీఖు నాడు హైదరాబాదులో జరిగేటటువంటి ఉప్పల్ బగాయత్లో తెలంగాణ రక్షణ సేన టిఆర్ఎస్ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవితమ్మ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి తెలంగాణ ఉద్యమకారులకు ఈ ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలోకి రాకముందు 250 గజాల ఇంటి స్థలం ఇస్తామని చెప్పని 28,000 పెన్షన్ రూపంలో ఇస్తామని తెలంగాణ అమరుల కుటుంబాలని ఆదుకుంటామని చెప్పని 3 ఏళ్లు కాలయాపన చేసింది. గత నెలలో కవితమ్మ గారు టిఆర్ఎస్ పార్టీ తరఫున ప్రభుత్వానికి ఒక అల్టిమేటం జారీ చేసింది. ఖచ్చితంగా జూలై 2వ తారీఖు నాటికి ఉద్యమకారులకు భూములు ఇవ్వని పక్షంలో స్వయంగా మేమే భూ పోరాటం చేస్తాం, భూముల్ని ఆక్రమించుకుంటాం అని చెప్పింది. అట్లనే జూలై 2వ తారీఖు ఉప్పల్ బగాయత్లో 350 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రక్షణ సేన కవితమ్మ నాయకత్వంలో ఆక్రమించుకోబోతా ఉన్నాం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇవాళ ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఉద్యమకారులు 2-3 గ్రూపులుగా రకాలుగా ఉన్నాం. తెలంగాణ ఉద్యమకారులం అందరం మన ఆకాంక్షలు నెరవేరే దాంట్లో భాగంగా కవితమ్మ మన కోసం పోరాడుతా ఉన్నది. జర్నలిస్టు మిత్రుల కోసం కావచ్చు, తెలంగాణ ఉద్యమకారుల కోసం కావచ్చు, అమరవీరుల కుటుంబాల కోసం కావచ్చు, వీళ్ళ సంక్షేమం వచ్చేంత వరకు ఈ పోరాటం మడమదిప్పని పోరాటంగా నడుస్తూ ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఈ జిల్లా కేంద్రం నుండి కూడా రేపు 2వ తారీఖు నాడు జరిగేటటువంటి ఉప్పల్ బగాయత్తు చలో హైదరాబాద్కు మనం అందరం బయలుదేరి వెళ్ళాలని, అట్లనే ఏ జిల్లా కా జిల్లా కూడా ఉద్యమాల్ని మళ్ళా మనం పునరావృతం చేసేటటువంటి పద్ధతుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద తిరుగుబాటు బావుటా ఎగరేసేటటువంటి ప్రభుత్వంలో ఏ వర్గం సంతోషంగా లేనటువంటి ఈ పాలన, దీనికి ప్రజాపాలన అనే పేరు పెట్టినారు. రైతాంగం ఇలా నిరుద్యోగం కావచ్చు, రైతాంగం కావచ్చు, మహిళా లోకం కావచ్చు, ఏ ఒక్కరు సుఖంగా సంతోషంగా లేరు, ఇబ్బందుల పాలవుతా ఉన్నారు. ఎరువులు అందినటువంటి పరిస్థితి, రైతు బంధు రానటువంటి పరిస్థితి, ఉద్యమకారుల ఆశలు నెరవేరేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టే కవితమ్మ మనమందరి పక్షాన పోరాడుతా ఉన్నది. మనమందరం చేయి కలుపుదాం, కవితమ్మ ఉద్యమంలో భాగస్వామ్యం అవుదాం. ఇవాళ ప్రభుత్వం నువ్వేంటి ఇచ్చేది, నీకు ఒక అల్టిమేటం ఇచ్చాం, 3 సంవత్సరాలు గడిచిపోతా ఉన్నది. గత పాలకులు ఇవాళ తెలంగాణ ఉద్యమకారులను విస్మరించారనేటటువంటి పద్ధతుల్లోనే అధికారాన్ని నీ కట్టబెడితే, అధికారంలోకి రావడానికి ముందు నువ్వు ఇచ్చినటువంటి హామీలనే నెరవేర్చమని చెప్తా ఉన్నాం కదా. నువ్వు నెరవేర్చని పక్షంలో ఈ ప్రభుత్వం చేయాల్సినటువంటి పనిని ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవితక్క గారు ఇలా ప్రజాపక్షాన పోరాడుతా ఉన్నది, గొంతుకు అవుతా ఉన్నది. కాబట్టి ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరే దాంట్లో భాగం చలో హైదరాబాదు ఇవాళ బగాయత్తు ఉప్పల్ బగాయత్తు భూముల మీదకి మనం 2వ తారీఖు నాడు వెళ్తా ఉన్నాం కదా. ఉద్యమాన్ని కూడా జయప్రదం చేయాలి, మన ఆకాంక్షలు నెరవేర్చుకునేటటువంటి పద్ధతుల్లో మీరంతా కలిసి రావాలని చెప్పని పిలుపునిస్తా ఉన్నాం. నా పేరు బానత్ కిషన్ నాయక్, టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకుడిని. జై సేవాలాల్, జై కవితమ్మ, జై జై తెలంగాణ.